నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. హలో అండి. హాయ్. సో ఫిబ్రవరి 14th రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? లవర్స్ డే కదా. లవర్స్ డే అంటే నాకు తెలిసి ఈ రోజుల్లో నిజమైన ప్రేమ లేదని నేను అనుకుంటాను. ఒక ప్రేమ అనేది ఈ రోజుల్లో ఒక అవసరం. డబ్బు ఉంటేనే ప్రేమ అన్నట్టు అయిపోయింది నా ఒపీనియన్ ప్రకారం అయితే. ఎందుకు మీకు ఒక లవర్ లేదా? లవర్లు లేరని కాదండి, నేను ఈ మాట అన్నానంటే అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఒక అవసరం, డబ్బు ఉంటేనే ప్రేమ. డబ్బు లేదంటే ప్రేమ లేదు, ఏం లేదు. డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, డబ్బు లేనప్పుడు అందరూ వదిలేసిపోతారు. ఇది ప్రేమ. ప్రేమ విలువైందే, గొప్పదే, కానీ ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. విలువైన ప్రేమ ఇప్పుడు ఎక్కడైనా ఏదో ఒక ప్లేస్లో ఉన్న 100లో ఒక్కల్లో కనిపిస్తుందా? 100లో ఒక్కరు కారండి, 1000లో ఒక్కరు. 100లో ఒక్కరు నేను యాక్సెప్ట్ చేయందని, 1000లో ఒక్కరిని చూస్తా. అసలు ప్రేమికుల రోజు అంటే ఏంటండి? ప్రేమికుల రోజు అంటే ప్రతిరోజు మనం ఒక డే జరుపుకుంటాం. ఫస్ట్ రోజు జనవరి ఫస్ట్ రోజు ఫస్ట్ అంటాం. మళ్ళీ టీచర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే. అంటే ప్రేమికులకు ఒక రోజు ఉంటుందని. అది యాక్చువల్గా మన కల్చర్ కాదు, ఫారెన్ కల్చర్. బట్ మన ఇండియాలో కూడా ఆ రోజు నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మనం కూడా ఫాలో అవుతున్నాం అంతే. మీరు ఫాలో చేస్తున్నారా? లేదండి, అంత గొప్ప అవకాశాలు లేవు, అంత లేదు అంత మనకి. మీకు లవర్ లేదా? లేదండి. ఎందుకు? అంటే ఎందుకంటే ఇంకా నాకు ప్రేమ మీద ఈ రోజుల్లో నాకు నమ్మకం లేదు, అది మెయిన్. ఈ రోజుల్లో మీరు నేను చెప్తాను, కొంతమంది చెప్పుకోరు. ప్రేమగా కుటుంబం, మన ఫ్యామిలీలో అయినా బయట అయినా ప్రేమ అనేది తగ్గిపోయిందండి. ఒక వస్తువుకి, ఈ మనీకి వాల్యూ పెరిగిపోయి మనుషుల మధ్యలో ప్రేమ తగ్గిపోయింది. ఈ రోజుల్లో ప్రేమ ఉందంటే నేను దాన్ని లేదనే నేను అనుకుంటాను, చాలా తక్కువ. మరి దీనికి కారణం అమ్మాయిలు అంటారా, అబ్బాయిలు అంటారా? తప్పు అనేది అమ్మాయిలు అని చెప్పలేము, అబ్బాయిలు అని చెప్పలేము, ఇద్దరిలో ఉంటుంది. అలా అని చెప్పేసి వాళ్ళని అనలేము, వీళ్ళని అనలేము. మనిషిలో ఉంటుంది తప్పైనా లోపమైన. ఏదో సమాజం పైన అమ్మాయిల పైన ఒక లింగానికి ఇది ఇది మనం వాళ్ళని అంటగట్టడం కరెక్ట్ కాదు. మనిషిలో ఉంటుంది, లేదు అది ఈ రోజుల్లో. రాను రాను ఇంకా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్స్ తప్ప ప్రేమతో ఉన్న బంధాలు లేవంటారా? లివింగ్ రిలేషన్షిప్ ఎక్కువ పెరిగింది ఈ రోజుల్లో. లివింగ్ రిలేషన్షిప్ పెరిగిపోయి రీసెంట్గా కోర్టులలో కూడా కేసులు ఎక్కువ పెరిగిపోతున్నాయంటే విడాకుల కేసులే పెరిగిపోయినాయి. ఆలోచించండి, రోజు రోజుకి దాడులు. ఇప్పుడు చూడండి, అనాథాశ్రయాలలో కూడా ఫ్యామిలీలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది వాళ్ళు ఎట్లా చెప్తారో. అట్లా ఎందుకు అయిపోయింది? సొంత తల్లిదండ్రులని ముసలోళ్ళు అయిన తర్వాత రోడ్డు మీద వదిలేసిన న్యూస్ కూడా నేను చూసిన. మరి నిజమైన ప్రేమ అంటే అట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారంటారా, అబ్బాయిలు ఎక్కువ అంటారా? సేమ్, బోత్, ఇద్దరు. అమ్మాయిలు, ఇప్పుడు అమ్మాయిలు ఎట్లుంటారంటే ఒకటికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే అక్కడ మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామా లేదా అని చూసుకుంటారు. ఈ అబ్బాయి ఎలా చూసుకుంటారు అంటే అంటే ఇది ఒక్కరికి అంటగట్టేది కాదండి, మనుషుల్లోనే ప్రేమ అనేది తగ్గిపోయింది. ప్రేమ, మర్యాద, ఆప్యాయతలు తగ్గిపోయినాయి. కేవలం ఒక వస్తువుకు, ఒక మనీకి ప్రిఫరెన్స్ పెరిగిపోయింది. దానివల్లనే ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు లేకపోవడం, ఒకరి పట్ల ఒకరికి దాడులు చేసుకొని హత్యలు చేసుకోవడం, ఇది అయిపోయింది. ఇది నేను బాగా, నా ఒపీనియన్ ఇది, అందరి ఒపీనియన్ కాదు, నా లైఫ్లో నేను చూసింది ఇది. థ్యాంక్ యూ.